ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు లంచ్ విత్ లుంబిని. నీట్ పేపర్ లీక్ విషయంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద కామెంట్స్ చేశారు, అలాగే అకౌంటబిలిటీని క్వశ్చన్ చేశారు. సో రెసిగ్నేషన్ వచ్చింది, దానికి అక్కడ సార్ట్ అయిపోయింది అని అనుకుంటే, ఇక్కడ ఆల్రెడీ సీజేపీ ప్రొటెస్ట్లో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పోలీస్ యాక్షన్ ఫోర్స్ ఎక్కువగా జరిగింది. సో హోమ్ మినిస్ట్రీ దీనికి అకౌంటబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి అమిత్ షా గారి రెసిగ్నేషన్ గురించి కూడా పార్లమెంట్లో క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. దాని గురించి కూడా అకౌంటబిలిటీ క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే లోపల కాజ్ ఏమై ఉంటుంది, అలాగే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత డిఫరెంట్ వర్షన్స్ మనం వింటున్నాం, డిఫరెంట్ నెరేటివ్స్ ఆల్రెడీ సెట్ అయిపోయాయి దీని మీద. సో అమిత్ షా గారి గురించి కూడా రాహుల్ గాంధీ గారు రీసెంట్గా పార్లమెంట్లో చాలా కామెంట్స్ చేశారు దట్ పోలీస్ ఫోర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు, స్టూడెంట్స్ మీద చాలా జరిగాయి అని చెప్పేసి. సో కొట్టడాలు కానీ, లాఠీ చార్జ్లు కానీ, పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా టియర్ గ్యాస్ యూజ్ చేయడం కానీ. సో ఇది నిజంగానే వేరే ఉద్దేశం ఉందా దీని వెనక, లేదంటే మనం ఎలా దీన్ని తీసుకోవాలంటారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఇఫ్ యూ గివ్ క్యాట్ ఎ కుకీ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని. సో అంటే మీరు ఒక్కసారి వెన్ యూ ఒక బ్లడ్ టేస్ట్ చేసిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత యూ విల్ ఆస్క్ మోర్ కదా. సో ఇప్పుడు ఏంటంటే విపక్షాల పరిస్థితి అలా ఉంది. వాళ్ళు మామూలుగా ఏమన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు రాజీనామాతో ఒరిగేది ఏముంది, దాంతో ఏమీ లాభం లేదని ఇప్పుడు ఏకంగా వీళ్ళు అమిత్ షా మీదకే వీళ్ళు ఒక రకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన అటెన్షన్ సీకర్, ఏంటంటే నలుగురికి నచ్చింది అలా కాకుండా ఏంటంటే నన్ను నేను సపరేట్ పెట్టుకోవాలి, ఐఎమ్ సపరేట్, ఐఎమ్ డిఫరెంట్, ఐఎమ్ యునీక్ అని చూపించుకునే తపనలో రాహుల్ గాంధీ ఎప్పుడు ఉంటూనే ఉంటారు అనమాట. సో అందులో భాగంగానే ఇప్పుడు అమిత్ షా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫైన్, రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఇలా లక్ష్యంగా చేసుకోవడం, ఎస్పెషల్లీ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లక్ష్యం చేయడంలో, ఆయన టార్గెట్ చేసి చేయడంలో తప్పు లేదు, రాజకీయమే. కానీ మీరు దాంట్లో చేసే ఆరోపణల్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఎంతవరకు నిజాలు ఉంటాయనేది మీరు ఒక రకంగా సమీక్షించుకోవాలి. ఉదాహరణకు ఆయన మొన్న అన్నారు, ఇది కాల్పులది చేసేటప్పుడు అమిత్ షా గారు కాన్వాయ్లో వెళ్తున్నారు, 30 వాహనాల కాన్వాయ్ ఉంది, ఆయన భయపడుతూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నారు. అంటే మామూలుగా ఇది వరకు అంటే మనకి వీడియోస్ ఏవి వచ్చేవి కాదు కాబట్టి ఇలా నమ్మొచ్చు. ఇప్పుడు అన్ని వీడియోస్ ఉంటాయి మనకి, పార్లమెంట్ దగ్గర, మంత్రుల ఇళ్ల దగ్గర. పిఎంకి 30 వాహనాలు ఉండవండి, ఇంకా అమిత్ షాకి 30 వాహనాలు కాన్వాయ్ ఉంటుందంటే ఎలా నమ్ముతారు? దట్ ఇట్ సెల్ఫ్ అంటే అక్కడ ఒక్క చోటే రాహుల్ గాంధీ అపరిపక్వత బయటపడింది. రెండోది, ఇమాజిన్ అమిత్ షా గారు ఆర్డర్ ఇచ్చారనుకుందాం, ఒక్కసారి ఆ రోజు సినారియో ఇమాజిన్ చేయండి, ఆర్ఏఎఫ్ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళు మొత్తం వైలెన్స్ కేయాస్ క్రియేట్ చేస్తున్నారు. ఆ కేయాస్ క్రియేట్ చేస్తుంటే ఆ టైంలో వాళ్ళు అమిత్ షాకి ఫోన్ చేసి, సార్ ఇలా మీ పరిస్థితి చేయి దాటిపోతుంది, మేము కాల్పులు చేయమంటారా వద్దంటారా తొందరగా చెప్పండి అంటే ఎక్కడో కూర్చొని అమిత్ షా చేసేయండి అని అంటారా? అంటే ఎక్కడన్నా బిలీవబుల్గా ఉందా అండి సినారియో? అలాంటి పరిస్థితే గనక ఉన్నట్టయితే కాల్పులు చేయాలా వద్దని గ్రౌండ్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు, ఆ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ హెడ్స్ తీసుకుంటారు. ఇన్ దిస్ కేస్ ఢిల్లీ పోలీస్, వీళ్ళందరే బహిరంగంగా చెప్తున్నారు ఎస్ మేము చేయాల్సి వచ్చింది ఎందుకంటే పరిస్థితి చేయి దాటిందని. ఇంకా దాంట్లో మరి ఇంకా వీళ్ళు కొత్తగా రాహుల్ గాంధీ చెప్తుంది ఏముంది? ఇది నిన్న రాహుల్ గాంధీ చాలా స్టన్నింగ్ రెలవేషన్ అన్నట్టుగా, ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ నడుపుతోంది, మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉన్నారని. బాస్, మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్, హోమ్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్, డిఫెన్స్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్, కామర్స్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ అనుబంధిత సంస్థల్లో ఉన్నారు ఆవిడ. దాని తర్వాత వేరు ఈవెన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీఎంలు అందరూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. కొత్తగా రాహుల్ గాంధీ ఇచ్చిన రెవల్యూషన్ ఏముంది దాంట్లో స్టన్నింగ్గా ఇవ్వడానికి? బట్ రాహుల్ గాంధీ కొత్తగా ఇచ్చింది ఏం లేదు, కానీ కాంగ్రెస్ మైండ్ సెట్, దేశాభివృద్ధి వాళ్ళకంటే ఇంటర్నేషనల్లీ కంట్రీని డిఫేమ్ చేయడం రాహుల్ గాంధీకి ఎంత ఆనందం ఇస్తుంది అనడానికి నేను రాహుల్ గాంధీ మాట్లాడిన ఒక ఉదాహరణ. సీజేపీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది జరిగిందంతా చూస్తూ ఉంటే. ఇట్ వాస్ నాట్ ఎ వైలెన్స్, ఇట్ వాస్ నాట్ యాంగర్, ఇట్ వాస్ నాట్ హేట్రెడ్, వాళ్ళు దే ఎక్సర్సైజ్డ్ దేర్ రైట్ అని అన్నారు. బట్ జరుగుతున్న రోజులు he didn't talk on this కదా. అసలు ఉన్నారా? జరుగుతున్న రోజుల్లో సగం రోజులు ఆయన లేరు కదా రాహుల్ గాంధీ. అదేగా విపక్షాల్లో చాలా మంది అడుగుతున్నది, ఎక్కడి నుంచి పారాడ్రాప్ అయ్యాడు రాహుల్ గాంధీ అని అదే అడిగారుగా. సో పాయింట్ మీరు చూసినట్టయితే అంత వైలెన్స్ జరిగి ఇంటర్నేషనల్లీ
మీడియా మనని మిస్రిప్రజెంట్ చేస్తూ జరిగిందంతా కూడా వక్రీకరించి చెప్తుంటే రాహుల్ గాంధీ దాన్ని సమర్థిస్తున్నారు. మీరు ఇదే గనక గమనించినట్టయితే మనకి ఏఐ సమిట్ జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా షర్ట్ క్లిప్పేసి వస్తే రాహుల్ గాంధీ దాన్ని కూడా పొగిడారు. అంటే ఇంటర్నేషనల్లీ కంట్రీని ఎంత ఎంబారెస్ చేయొచ్చు, ఎంతగా డిఫేమ్ చేయొచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈ అరాచక మూకలు కానీ చేస్తే రాహుల్ గాంధీ దాన్ని అంతా సమర్థిస్తారనమాట. అంటే రాహుల్ గాంధీ కంట్రీ డెవలప్మెంట్తో లేరు, కంట్రీ అనర్కిస్టులతో ఉన్నారు. ఈ దేశ అభివృద్ధిని ఎవరైతే ఆపాలనే ప్రయత్నాల్లో ఉన్నారో వాళ్ళతో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా మనకి ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. సో వై డిడ్ రాహుల్ గాంధీకి ఫైనల్లీ టార్గెట్ అమిత్ షా? అమిత్ షాని టార్గెట్ చేయడానికి గల ముఖ్య కారణం ఒకటి ఏంటంటే దే కుడెంట్ సక్సీడ్ వాట్ దే వాంటెడ్. ఈ అరాచక మూకలన్నీ దే వాంటెడ్ అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా పోవాలి, ఒక్క ప్రాణ నష్టం జరగాలని. బట్ అమిత్ షా డిడ్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. ఆ క్రెడిట్ ఖచ్చితంగా అమిత్ షా గారికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే మీరు గమనించినట్టయితే ఆ రోజు ఈ ధర్నా ఏదైతే జరిగిందో వీళ్ళు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి వచ్చే వైపు అరాచక మూకలు ఉన్నప్పుడు వీళ్ళని నియంత్రించడానికి ఢిల్లీ పోలీసుల్ని సిఆర్పిఎఫ్లోని ఒక విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని పెట్టారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే ఏంటి? వాళ్ళు ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక నాన్ లీథల్ ఫోర్స్ కావాలి. అంటే గన్స్ ఇవి కాకుండా బేటన్స్తోని పరిస్థితిని నియంత్రించగలిగే ఒక ఫోర్స్ కావాలి. కాబట్టి దీన్ని క్రియేట్ చేశారు. ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది. కానీ ఢిల్లీ పోలీస్ అంటే ఏంటి? దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. అంటే వాళ్ళ దగ్గర లీథల్ వెపన్స్ ఉంటాయి. బట్ ఆ రోజు ప్రొటెస్ట్లో మీరు గమనించినట్టయితే ఒక్క ఢిల్లీ పోలీస్ దగ్గర గన్ను కాదు కదా, పిస్టల్ కూడా లేదు. వాళ్ళు పిస్టల్ కూడా పెట్టుకోలేదు. ఎందుకు అంటే ఒక పాసిబిలిటీ ఏముందంటే వాళ్ళు ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కనుక ఆ రోజు చాలామంది మేబీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళవో తెలియదు, ఢిల్లీ పోలీసుల వాళ్ళవో తెలియదు, వాళ్ళు ఏవైతే జాకెట్లు వేసుకుంటారో బుల్లెట్ ప్రూఫ్వి అవి, వాళ్ళ క్యాప్, ప్రొటెక్షన్ క్యాప్, వాళ్ళ బేటన్స్, వాళ్ళ షీల్డ్, ఇవి కూడా ప్రొటెస్టర్స్ లాగేసుకుని వీడియోలు పెట్టారు. జస్ట్ ఇమాజిన్ ఢిల్లీ పోలీసులు గన్స్ పట్టుకుని ఉండుంటే, ఆ గన్ను లాక్కుని ఉండుంటే, వాళ్ళు చేయకూడని మిస్అడ్వెంచర్ చేస్తుంటే ఏమై ఉండేదని. సో అందుకే ఢిల్లీ పోలీసులు పెట్టుకోవాలి. అంటే అమిత్ షా ఎక్స్పెక్టెడ్ దిస్, ఇలాంటి అరాచక మూకలు ఇవి చేయొచ్చు అని. అందుకే ఢిల్లీ పోలీసులు అలాంటి ఆయుధాలు పెట్టుకోలే. దాంతో ఏమైంది, వాళ్ళు అనుకున్నది ఫస్ట్ లెవెల్ అవ్వలేదు, సెకండ్ లెవెల్ పార్లమెంట్లోకి వెళ్ళాలనుకున్నది రీచ్ అవ్వలేదు, థర్డ్ది ఏదో ఒక వైలెన్స్ జరగాలి, వైలెన్స్ జరగకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోవడంతో వాళ్ళు అనుకున్నవి ఏవి ఫుల్ఫిల్ అవ్వలే. ఈ పార్లమెంట్ సెషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది కంటిన్యూ అవ్వాలనేది ఏదైతే ఉందో అది వాళ్ళు ఏవి అవ్వకుండా జరిగింది. సో దీని అన్నిటికీ ఒక రకంగా కారణం ఎవరు? అమిత్ షా. అందుకనే వీళ్ళు అమిత్ షా గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. నాట్ బికాస్ హీ ఫెయిల్డ్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ హిస్ రెసిగ్నేషన్ బికాస్ హీ ఫెయిల్డ్, దే ఆర్ ఆస్కింగ్ హిస్ రెసిగ్నేషన్ బికాస్ he failed opposition attempts in toppling this government. He failed opposition attempts who wanted bloodshed. He failed CJP's attempts who wanted at least one protester to die because of the gun wound. అందుకని చెప్పే ఆ కసితోని వీళ్ళు ఇప్పుడు అమిత్ షా గారిని లక్ష్యంగా చేసుకున్నారు. అండ్ సిన్స్ రాహుల్ గాంధీ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది రాహుల్ గాంధీ లెవెల్ ఎప్పుడు ఇంటర్నేషనల్లో ఉంటుంది, నేషనల్ కూడా కాదు. మనం ఆబ్వియస్లీ లోకల్ వీళ్ళ గురించి కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ ఆలోచించినట్టయితే వై ఇస్ రాహుల్ గాంధీ పెడ్లింగ్ ఫేక్ న్యూస్? ఎందుకంటే కేవలం పార్లమెంట్లోనే కాకుండా ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా అమిత్ షా గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అవాకులు చవాకులు పేరుతూ. అండ్ దాంట్లో ఆయన ఇచ్చిన ఫస్ట్ అబద్ధం ఏంటి అంటే, అండ్ ఆఫ్ కోర్స్ ఆయన మొత్తం స్పీచ్ అబద్ధాలే, బట్ దాంట్లో ఒక మేజర్ అబద్ధం ఏంటంటే నన్ను మాట్లాడనివ్వలేదని. ప్రతిపక్ష నేతగా ఆయనకున్న సమయం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు, కానీ ఆయన సుమారు 50 నిమిషాలు మాట్లాడారు. అంటే ఇక సమయం ఇవ్వకపోవడం కాదు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. మరి రాహుల్ గాంధీ ఆ అబద్ధం ఎలా చెప్తారు? నా గొంతు నొక్కేస్తున్నారని. రాహుల్ గాంధీ గొంతు నొక్కితే అది కాంగ్రెస్ వాళ్ళ విపక్షంలో వాళ్ళనే అవ్వాలి, కానీ బీజేపీ 100% చేయదు. రాహుల్ గాంధీ మాట్లాడతానంటే వాళ్ళు మోదీ గారిని కూర్చోబెట్టి రాహుల్ గాంధీని మాట్లాడిస్తారు. ఎందుకంటే ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ క్యాంపెయినర్. మీరు నిన్న చూడండి, యాక్చువల్గా నీట్ పేపర్ లీక్ మీద జరగాల్సిన ప్రొటెస్ట్ అంతా కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏంటి, ఇడియట్, అందుభక్త్, వీటి మీదకి డైవర్ట్ అయిపోయింది. మోదీ గారు యూజ్ చేయాల్సిన కెమెరా యాంగిల్స్ గురించి కూడా, కెమెరా యాంగిల్స్ అంటే ఎంత ఇర్రిలవెంట్ టాపిక్స్ మీద టాక్ ఆఫ్ ద టర్న్ అయిపోయిందో చూడండి. దట్ ఈస్ ద స్కిల్ రాహుల్ గాంధీ పొసెస్. అది ఎవరి వల్ల లేదు. దానివల్ల ఏమవుతుంది, విపక్షాలు ఏవైతే నెరేటివ్ నడపాలనుకుంటున్నారో దాన్ని సాబోటాజ్ బీజేపీ చేయట్లే, రాహుల్ గాంధీనే చేస్తున్నారు కూర్చుని ఆయన. సో బీజేపీ ఎప్పుడు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వము అనేది ఏదైతే అభియోగం ఉంటుందో అది అబద్ధం. బీజేపీ వాళ్ళే కోరుకుంటారు రాహుల్ గాంధీ ఎక్కువ మాట్లాడాలని. సో దట్ ఈస్ ద ఫస్ట్ లై దట్ హ్యాస్ టు బి బస్టెడ్. సెకండ్ లై, అమిత్ షానే టార్గెట్ చేయడానికి గల ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే కుడ్ బి ఇంటర్నేషనల్ ప్రెషర్, ఐ మీన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. ఎందుకంటే
మనం ఈ ప్రొటెస్ట్ అంతా చూసాం, నేపాల్లా చేయాలి, బంగ్లాదేశ్లా చేయాలి, ఈవెన్ మన దేశంలోని విపక్షాలే చాలా పగటి కళలు అలాంటివి కంటూ ఉంటారు. ఆ బంగ్లాదేశ్ అందరికీ 2024 ప్రొటెస్ట్ ఏదైతే షేక్ హసీనాని దింపడానికి జరిగిందో అందరికీ అది తెలుసు. కానీ బిఫోర్ దట్ స్టెప్ బై స్టెప్ యుఎస్ ఎలా బంగ్లాదేశ్ ఇంటర్నల్ సెక్యూరిటీని వీకెన్ చేసింది అనేది ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ. ఐ థింక్ 2-3 ఏళ్ల క్రితం, ఐ థింక్ అరౌండ్ 21లో మనకి ఇక్కడ ఎలా అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉందో అలాగే అక్కడ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అని ఉంది. ఆ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బంగ్లాదేశ్లో రాడికల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకటి వాళ్ళకి అక్కడ అల్ఖైదా ఉంటుంది, AQIS అని, హిజ్బుత్ తాహ్రీర్ అని ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ భాగ్యనగర్లో కూడా దాన్ని బస్ట్ చేశారు ఆ మాడ్యూల్ని, అలాంటిది ఉంటుంది. జమాతే ఇస్లామీ అక్కడ ఉండనే ఉంది. సో ఇలాంటి రాడికల్ ఇస్లామిక్ మాడ్యూల్స్ అన్నిటినీ కూడా అరెస్టులు చేసి కంటైన్ చేసి వీళ్ళది ఏది కూడా ఎక్స్పాండ్ అవ్వకుండా చేయడం ఈ RAB ఏదైతే ఉందో ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ వాళ్ళ ప్రథమ లక్ష్యం. యుఎస్ ఏం చేసింది, వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టేసింది. హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ అని, వీళ్ళు అన్ని వయలేషన్స్ చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. బంగ్లాదేశ్ వాళ్ళు అదే అన్నారు, ఇంటర్నల్ సెక్యూరిటీ సాబటాజ్ అవుతుంది వీళ్ళని చేస్తుంటే యుఎస్ తగ్గలే వెనక్కి. సో రాహుల్ గాంధీ ఏంటంటే ఇప్పుడు CRPF మీద అలాంటిదే ఏమన్నా ప్లాన్ చేశారా, ఇంటర్నేషనల్ తెప్పించలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడు అంటారు US ఇంటర్వ్యూన్ అవ్వాలి, UN ఇంటర్వ్యూన్ అవ్వాలి, EUకి వెళ్ళి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ ఇవే. ఈజీ ప్లానింగ్ ఎనీ అంటే వాళ్ళకి శాంక్షన్స్ పడేలాగా వాళ్ళ ద్వారా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, వాళ్ళు వేస్తారా వేయరా, ఇప్పుడు వేసేంత స్థాయి వాళ్ళకు ఉందా లేదా అనేది నేను మాట్లాడట్లే. బట్ ఒక అటెంప్ట్ రాహుల్ గాంధీ అలాంటిది చేస్తున్నారా, ఎందుకంటే ప్యాటర్న్ క్లియర్గా ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి POJKలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో శవాల గుట్టలు ఉన్నాయి రోడ్ల మీద, ఎస్పెషల్లీ రావల్కోట్ ఇలాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ ఓపెన్ ఫైర్ చేసేసింది, ఓపెన్ ఫైరింగ్, ట్యాంకులు తిరుగుతున్నాయి. కానీ ఇంటర్నేషనల్ మీడియా ఇది మొత్తం వదిలేసింది. యాజ్ ఏ పాకిస్తాన్ ఈరోజు సస్యశ్యామలంగా ఉంది, అక్కడ అసలు కంప్లీట్లీ పీస్ఫుల్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరి దృష్టి ఎక్కడుంది, యు నేమ్ ఎనీ ఇంటర్నేషనల్ మీడియా, వాళ్ళందరూ కూడా చివరికి ఇంటర్నేషనల్ అమెరికాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా దీన్ని కవర్ చేస్తున్నాయి. వాళ్ళందరూ ఏంటి అంటే భారత్లో హ్యూమన్ రైట్ అట్రాసిటీస్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ని అటాకులు చేస్తుంది, వాళ్ళ వాయిస్ని వినిపించనివ్వట్లేదు, ఇలాంటివన్నీ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్, ఇంటర్నేషనల్ మీడియా ఒక రకంగా ఏం చేసింది, వరల్డ్ మొత్తానికి కూడా భారత్ ప్రభుత్వం అట్రాసిటీస్ కమిట్ చేసినట్టుగా వాళ్ళు ఒక నెరేటివ్ సెట్ చేశారు. కుడ్ దిస్ పేవ్ అ వే ఫర్ శాంక్షన్స్ అగేన్స్ట్ CRPF? మేబీ US చేస్తుందా అలాగా, మేబీ తెలియదు. ఎందుకంటే US ధోరణి కూడా ఈ మధ్య భారత్ కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు మర్చిపోతున్నారు, ఇండియా అనేది ఒక సోవరిన్ నేషన్, మన ఇంటర్నల్ అఫైర్స్ ఇంటర్నల్ ఇష్యూస్ మనం డీల్ చేసుకుంటాము, మన గవర్నమెంట్ ఉంది కదా. US నెవర్ కన్సిడర్ ఎనీ కంట్రీ యాజ్ సోవరిన్. ప్రపంచంలో ఎనీథింగ్ దానికి వసాల కిందనే ఉండాలి. వెనిజులాలో వాళ్ళు దేశంలోకి వెళ్ళే వాళ్ళు మధురోని వాళ్ళు కిడ్నాప్ చేసి తేలేదా అండి. ఇక్కడ ఇరాన్లో ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా ఏమన్నారు, ట్రంప్ అన్నాడు కదా, నాకు కొత్తగా వచ్చిన ఆయుతుల్లా నచ్చలేదని చెప్పి అనలేదా ట్రంప్, కొత్త గవర్నమెంట్ కావాలి, ఎస్ నాకు కొత్త గవర్నమెంట్ కావాలని. ఇజ్రాయెల్లో కూడా అటు ఇటుగా అలాగే ఉన్నారు, నేను ఉండడం వల్లే అక్కడ నెతన్యాహు గవర్నమెంట్ ఉందని. ఇక్కడ US సైడ్ది 2024 ఎలక్షన్లో ఇక్కడ డెమోక్రసీని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి, డెమోక్రసీని ఇంక్రీజ్ చేయాలని చెప్పి US గవర్నమెంట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ ఫండ్ చేసిందని చెప్పి ట్రంపే ఓపెన్గా చెప్పారు. నేను బీజేపీని RSS కాదు, US రాష్ట్రపతి US ప్రభుత్వం ఇక్కడ ఎలక్షన్ టైంలో ఫండింగ్ చేసిందని చెప్పి ట్రంప్ ఓపెన్గానే చెప్పారు. సో US నెవర్ కన్సిడర్స్ ఎనీ కంట్రీ యాజ్ సోవెరిన్. ఈరోజు జపాన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్ ఆన్ US కాన్స్టిట్యూషన్. సో జపాన్ సోవెరిన్ కంట్రీ కాదు, అక్కడ ఎవరున్నా సరే దే వర్క్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ US. ఇన్ కేస్ ఒకవేళ ఎవరన్నా కనుక దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టయితే ఆబ్వియస్లీ రెజిమ్ చేంజ్ హ్యాపెన్స్. ఇప్పుడు EUలో చూసుకున్నట్టయితే కనుక UKలో కీర్ స్టార్మర్ గురించి మామూలుగా ట్రంప్ ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, నాకు కీర్ స్టార్మర్ నచ్చలే, కీర్ స్టార్మర్ ఇష్టం లే ఎక్సెట్రా. అక్కడ ప్రధానమంత్రి మారిపోయాడు. ఇటలీలో జార్జియా మెలోనీని ఇటీవల ట్రంప్ చాలా అబ్యూస్ చేయడం మొదలుపెట్టారు, అంటే షీ ఈజ్ వేస్ట్, ఐ డోంట్ వాంట్ హర్ అని. ఇప్పుడు అక్కడ జెన్జీ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యాయి. అండ్ సరే ఇంకా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ చుట్టుపక్కల ద లెస్సర్ టాక్ ద బెటర్. అంటే ఈ చిన్న చిన్న దేశాల మీదే US ఇంత బలం చూపిస్తే వదిలేస్తే గనక మనని వీ కుడ్ బికమ్ ద నెక్స్ట్ సూపర్ పవర్. అంటే USని దింపి మనం ఎదిగే అవకాశం ఉంది. సో US అది ఎలా ఒప్పుకుంటుంది? సో US ఏంటి అంటే జరగకుండా ఉండాలి అంటే ఐదర్
ఈ ప్రభుత్వం అన్న మారాలి, లేదు అంటే ఈ ప్రభుత్వం అన్ని దేశాలు ఒప్పుకున్నట్టుగా మనకి బానిసలుగా ఉండాలి సామంత రాజ్యం కింద. సో మోదీ గారు దానికి ఒప్పుకోవట్లేదు. సో అందుకనే వాళ్ళు ఏంటంటే సంహౌ వైలెన్స్ క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి అధికార మార్పిడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ అయింది, ఐ థింక్ అరౌండ్ 21st అయింది. కానీ యుఎస్ నోటిఫికేషన్ అరౌండ్ 17th వచ్చింది, అందరూ కాషియస్గా ఉండండి అని. వాళ్ళు 21st కూడా మోటార్ సైకిల్ది ర్యాలీ జరగబోతుందని ఇచ్చారు. మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతుందని నీకెవరు చెప్పారు? అసలు అలాంటిది ఎవరి దగ్గర లేదు ఇన్పుట్స్. యుఎస్కి ఎవరు చెప్పారు? సో ఇట్ సెల్ఫ్ షోస్ యుఎస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాబోటాజింగ్ దిస్ గవర్నమెంట్. మన ఇంటర్నల్ డెమోక్రసీ, ఈ గవర్నమెంట్ని టాపుల్ చేయడానికి యుఎస్ ఎలాగోలా ఇన్వాల్వ్ అవుతూ వస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ వస్తున్నారు. ఇమాజిన్ ఇప్పుడు శాంక్షన్స్ పెట్టాలి అంటే మీరు అన్నారు ఎలా పెడతారు అని. భారత్లోని ఎల్ఓపి మాట్లాడుతున్నారు, మీడియా అంతా కూడా కోడై కూస్తుంది, ఈ ప్రూఫ్స్ చాలావా అని చెప్పి అంటారు. దే కెన్ ఇంపోజ్ శాంక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల మీద జరిగినవి ఎంతమంది మాట్లాడుతున్నారండి. లాస్ట్ టైం నేను మాట్లాడా ఎలాంటి వాళ్ళ మీద మొత్తం లష్కరే తోయిబా మాడ్యూల్ని బస్ట్ చేసిన ఆయన కూడా వీళ్ళు లించ్ చేయబోయారు. అవన్నీ ఎక్కడ ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసిన అవన్నీ కవర్ చేయలేదు. మీరు ఈరోజు చూసుకున్నట్టయితే మాట్లాడుతున్నది కూడా వీళ్ళు ఎవరితోని ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్ట్ ఫండెడ్ ఏఐఎస్ఏ ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ విచిత్రంగా బీజేపీ నుంచే ఒక ఎంపీ కూతురు కూడా మాట్లాడుతోంది ఈ ప్రొటెస్ట్కి వ్యతిరేకంగా, ఐ మీన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వాట్ ఐ మీన్ టు సే, జస్ట్ ఇమాజిన్ ఎంత బ్రెయిన్ వాష్ అయిపోయారో వీళ్ళందరూ. బట్ అల్ జజీరా ఆ పార్ట్ అంతా తీసుకోలే. అంటే ఒక బీజేపీ ఎంపీ కూతురే, రూలింగ్ పార్టీ ఎంపీ కూతురే ఇది సపోర్ట్ చేస్తోంది అంటే ఇది ఎంత సివియర్ ప్రొటెస్ట్ మీరు ఆలోచించండి అనే నెరేటివ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా తీసుకెళ్తోంది. సో ఏదైతే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ మీద వీళ్ళు శాంక్షన్స్ పెట్టారో ఇప్పుడు అంటే గ్రౌండ్ ఈజ్ సెట్. బీజేపీలో ఒక వర్గమే చేస్తుందని కూడా వీళ్ళు మాట్లాడచ్చు. మేబీ అందుకేనేమో సిఆర్పిఎఫ్ డీజీ అంటే టాప్ మోస్ట్ సిఆర్పిఎఫ్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ జీపీ సింగ్, ఆయన నిన్ననో మొన్ననో మాట్లాడుతూ ఆయన అన్నారు ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఉంది, యాజ్ పర్ ద లా మీకు ఏదైతే మీ డ్యూటీస్ ఉంటాయో మీరు ఆ డ్యూటీస్ అన్ని నిర్వహించండి, మీకు ఎలాంటి ఒత్తిడి రాదు, మీకు ఎలాంటి ఒత్తిడి వచ్చినా నేను తీసుకుంటాను, మీరు చేసే ప్రతి పనికి కూడా ఐ విల్ టేక్ అకౌంటబిలిటీ, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్గర్. ఎందుకంటే సిఆర్పిఎఫ్ డీజీ లాంటి ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే బహిరంగంగా ఆ తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మేబీ ఈజ్ రాహుల్ గాంధీ సెట్టింగ్ స్టేజ్ ఫర్ దట్. ఎందుకంటే రాహుల్ గాంధీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకు దక్కకపోతే ఎవరికి దక్కనివ్వను, ఇఫ్ ఐ డోంట్ రూల్ ఇట్ ఐ విల్ బర్న్ ఇట్. సో రాహుల్ గాంధీకి అంటే విపక్షంలో ఉన్న ఏ నేత ఇడియట్ అనే వర్డ్ పార్లమెంట్లో వాడతారు, అంధభక్త్ అనే వర్డ్ పార్లమెంట్లో వాడతారు. అంటే హేట్రెడ్ రాహుల్ గాంధీకి ఎంత లెవెల్కి వెళ్ళిందంటే భారతీయుల మీద ఈ వర్డ్సే చెప్తాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆన్ భారతీయులనే కాదు, ఎస్పెషల్లీ హిందూస్. మీరు నిన్న చూసుకున్నట్టయితే కనుక రాహుల్ గాంధీ సిస్టర్ మొన్న ఒక ఆయనని గోమూత్ర ఐఐటి ప్రొఫెసర్ కామకోట అనే ఆయన్ని గోమూత్ర తాగే వాళ్ళని అన్నారు. ఆ గోమూత్ర అనేది ఇది అందరూ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నార్మలైజ్ చేసేసారు విపక్షంలో ఉన్న వాళ్ళందరూ, టీఎంసీ వాళ్ళు కానివ్వండి, డిఎంకే వాళ్ళు, వేరే వాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ గోమూత్ర అనేది వాడింది ఎవరు అంటే జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ పుల్వామా దాడి సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద ఎవరైతే చేశారో అతను చేసే ముందర ఒక వీడియో పెట్టాడు. ఆ పెట్టిన వీడియోలో అతను హిందువులని గోమూత్రాన్ని అనడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే గోమూత్ర అనేది మొదలైతే విపక్షంలో ఉన్న వాళ్ళు ఈరోజు దాన్ని నార్మలైజ్ చేసేసారు. అంటే లిటరల్గా వాళ్ళు ఎవరి వర్డ్స్ వాడుతున్నారు, దే ఆర్ యూజింగ్ టెర్రరిస్ట్ వర్డ్స్. అండ్ వీళ్ళు ప్రహ్లాద్ జోషి గారి గురించి మాట్లాడుతున్నారు, అంటే మీరు ఎలాంటి వాళ్ళని పెట్టారని. బిల్కిస్ బానో మీద ఉన్న వీళ్ళకి శ్రద్ధ షాబానో మీద లేదా? షాబానో ఎవరు అందరికీ తెలుసు. షాబానోని రోడ్డు మీద వదిలేసిన కాంగ్రెస్కి ఈరోజు బిల్కిస్ బానో గుర్తొచ్చిందా? ప్రహ్లాద్ జోషి గారిది ఏదైతే వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారో దాంట్లో ఆయన అన్నది ఏంటి అంటే వీళ్ళని విడుదల చేయడంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు అని ప్రహ్లాద్ జోషి గారు అన్నారు. వీళ్ళు దాన్ని ఇలా వక్రీకరిస్తున్నారు, అంటే వీళ్ళు ఇలాంటి మహిళల మీద చేసే వాళ్ళని సమర్థిస్తున్నారని. ఏ కాంగ్రెస్ అయితే ఈరోజు మహిళల గురించి ఇంతగా బాధపడుతుందో కాంగ్రెస్ వాళ్ళ వ్యాఖ్యలు చెప్తున్నా, యు ఆర్ ఉమెన్, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్, బట్ కాంగ్రెస్ వాళ్ళ ఘనతలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. 2015లో కేజే జార్జ్ అప్పటి కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ అండ్ ఇప్పుడు టూరిజం మినిస్టర్, 2 men raping a woman cannot be termed as a gang rape. కాంగ్రెస్ లీడర్ అన్నది అప్పుడు హోమ్ మినిస్టర్.
దాని తర్వాత ఫార్మర్ కాంగ్రెస్ స్పీకర్ కేఆర్ రమేష్ అండ్ ఎమ్మెల్యే ఆయన ఫ్లోర్లో అన్నారు, ఫ్లోర్లో వెన్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ లై డౌన్ ఎంజాయ్ ఇట్. కాంగ్రెస్ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అండ్ దాని తర్వాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా ఆయన ఒక అడుగు ముందరికి వెళ్ళి he remarked that seeing a beautiful, extremely beautiful woman can distract a man so that a rape may follow. He further claimed SC, ST, OBC women are not beautiful yet face high rates of rape because of supposed instructions in religious scriptures. అండ్ ఈ కాంగ్రెస్ ఈరోజు బిల్కిస్ బానో గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ దే కేర్ అబౌట్ ఉమెన్, ఇట్ ఈస్ బికాస్ దే వాంట్ ముస్లిం ఓట్స్, అందుకనే వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఏ కాంగ్రెస్ అయితే బిల్కిస్ బానో గురించి మాట్లాడిందో ఆ బిల్కిస్ బానో ఘటన జరిగే ముందర కరసేవకుల్ని తగలబెట్టిన దాంట్లో ఒక మహిళ చిన్న పిల్లను పట్టుకుని ఉంది, వాళ్ళ యాషెస్ వాళ్ళది ఇలా స్ట్రక్చర్ అలా ఉండిపోయింది తగలబడ్డా. అమిత్ షా గారు చెప్పారు ఇది చిన్న పిల్లని వీళ్ళు కాల్చి చంపేశారని. దాని గురించి కాంగ్రెస్ ఒక్కరోజన్నా మాట్లాడిందా? సో మహిళల గురించి కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, వాళ్ళ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ యాజ్ పర్ దట్ కాంగ్రెస్ చెప్పిన అబద్ధాల్లో అదొకటండి. సెకండ్ అబద్ధం ప్రియాంక గాంధీ నిన్న మాట్లాడింది ఏంటంటే మొన్న 750 crore మంది ఈరోజు ఇంపాక్ట్ అయ్యారు బీజేపీ వల్ల అని అన్నారు. స్టూడెంట్స్ అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఎగ్జాక్ట్లీ. జితేందర్ సింగ్ గారు బీజేపీ మినిస్టర్ ఆయన లేచి అన్నారు అంత పాపులేషన్ వరల్డ్దే లేదు, భారత్ నుంచి ఎక్కడొచ్చిందని. అంటే ఏదో ఒకటి నోటికొచ్చిన అబద్ధం చెప్పేస్తే జనాలు దాన్ని నమ్ముతారు అనేది ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఆలోచన. సో వాళ్ళు ఈ దీంట్లో హిందూస్ని ఎంత డిమనైజ్ చేయగలిగితే, ఎంత అవమానించగలిగితే, ఎంత వాళ్ళని తక్కువ చేస్తే దాని ద్వారా వాళ్ళకు ముస్లిం ఓట్లు అంతగా పడతాయని అనుకున్నారు. సో వాళ్ళు బిల్కిస్ బానో అనేది మాట్లాడినా వాళ్ళు అందుకే మాట్లాడుతున్నారు. బిల్కిస్ బానో గురించి మాట్లాడే వీళ్ళు గిరిజా టిక్కు గురించి ఎందుకు మాట్లాడరు? మొన్న ఒక ఆవిడ సరళా జేఎన్కేలో ఒక సరళా టిక్కు అనుకుంటే ఆవిడ కూడా జమ్మూ కాశ్మీరీ పండిట్, ఆవిడది మొన్ననే అక్యూజ్డ్ ఎవరైతే ఆవిడని పాడు చేసి చంపేశారో ఈ ఎక్సోడస్ అప్పుడు జెనోసైడ్ అప్పుడు కాశ్మీరీ పండిట్లది వాళ్ళకి శిక్ష పడింది. మరి ఆవిడకి న్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ మాట్లాడిందా? సో కాంగ్రెస్ డజంట్ కేర్ అబౌట్ ఉమెన్, ఇట్ ఓన్లీ కేర్స్ అబౌట్ ముస్లిం ఓట్స్. సో ఈ నరేటివ్ కాంగ్రెస్ ఏదైతే పెడిల్ చేయాలనుకుందో ఇది జనాలు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత రాహుల్ గాంధీది నేను చెప్పకనే చెప్పాను, హిజ్ ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు అబ్యూజ్ ఆర్ఎస్ఎస్. అండ్ దాని తర్వాత ఇంటర్నేషనల్లీ ఎంత డిఫేమ్ చేయగలిగితే అంత డిఫేమ్ చేయాలి. మీరు చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ టైం రాహుల్ గాంధీ ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా, ఎందుకంటే ఇంగ్లీషే వాడతారైనా, ఆయనకి హిందీ వచ్చు కదా. ఆయనకి రాహుల్ గాంధీ ఆప్కే దిమాగ్ మే నహీ హై मैंने मार दिया రాహుల్ గాంధీ కానీ ప్రెస్ మీట్లో హిందీలో మాట్లాడినప్పుడు పార్లమెంట్లో ఆయన ఎందుకు ఇంగ్లీషే మాట్లాడతారు? మేబీ ఇంటర్నేషనల్ మాస్టర్స్కి వినపడాలనా, తెలియాలి, ట్రాన్స్లేషన్ అవసరం లేకుండానా? సో రాహుల్ గాంధీ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ నెఫేరియస్ అండి. బట్ ఎంతవరకు సక్సీడ్ అయ్యాడు ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ, లేదంటే పోలీస్ విషయంలో అమిత్ షా గారు కానీ ఎంతవరకు సక్సీడ్ అయ్యారు? ఏ లెవెల్లో జరిగింది? సి ఎంత సీరియస్గా మాట్లాడుకున్నా యాజ్ లాంగ్ యాజ్ రాహుల్ గాంధీ ఈజ్ ఎల్ఓపి, మోదీ గారిని ఎవ్వరూ తప్పించలేరు. రాహుల్ గాంధీ ఎల్ఓపిగా ఉండి మాట్లాడుతూ ఉన్నంత కాలం మోదీ గారు సురక్షితంగా ఉంటారు. నో వన్ కెన్ టాపుల్ మోదీస్ గవర్నమెంట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడల్లా ప్రజలకి బీజేపీ విలువ అర్థమవుతుంది. రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడల్లా ప్రజలకి మోదీ గారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై బీజేపీ ఈజ్ విన్నింగ్ కంటిన్యూస్లీ. దాంట్లో బీజేపీ క్రెడిట్ ఎక్కువ కంటే కూడా రాహుల్ గాంధీది ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అదే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాంటి రాహుల్ గాంధీని నిజంగా వీళ్ళు ఐటీ సెల్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. విచిత్రం చూడండి, ఏమీ చేయని రాహుల్ గాంధీని ఐటీ సెల్ చాలా మగధీర బాహుబలి అన్నట్టు పొగుడుతారు. ఇంత చేసే బీజేపీ మోదీ గారిని బీజేపీ ఐటీ సెల్ ఏం పొగడదు. ఇట్ ఈస్ ఎ షేమ్. నిజానికి చెప్పాలంటే మోదీ గారిని చాలామంది అంటే ఆయన క్రెడిట్ ఇది, ఆయన అచీవ్మెంట్ ఇది, ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మోదీ గారు ఏంటి అంటే ఇలాంటి సోషల్ మీడియా, ఇలాంటి లీడర్లు ఉండి, అంటే ఆయన చేసిన జనాల్లోకి చెప్పని పార్టీలో ఉండి కూడా ఆయన బీజేపీ గెలిపిస్తున్నారు. బీజేపీని గెలిపిస్తున్నారంటే ఆయన కేవలం ఆయన వాక్పటిమ వల్లే, క్యాడర్ వాక్పటిమ వల్ల కేపబుల్ లీడర్స్ లేరు దాంట్లో. సో అది మోదీ గారి గ్రేట్నెస్. కాంగ్రెస్ దగ్గర ఐటీ సెల్ ఉంది, దాన్ని ప్రమోట్ చేసే లీడర్లు ఉన్నారు, ఆయన కానీ ఫేస్ లేరు. బీజేపీకి ఫేస్ ఉంది, కానీ ఆ ఫేస్ చేసే పని ముందరికి తీసుకెళ్ళే ఒక స్ట్రాటజీ లీడర్స్ లేరు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఫ్రమ్ బీజేపీ సైడ్. బట్ వాట్ ఎవర్, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే రాహుల్ గాంధీ డిడ్ నాట్ సక్సీడ్, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ డిడ్ నాట్ సక్సీడ్. వాళ్ళు సక్సీడ్ అవ్వని ఆ అక్కస్సునే ఇప్పుడు అమిత్ షా గారిని రెసిగ్నేషన్ చేయాలనే దాని ద్వారా వెళ్ళకక్కుతున్నారు.
సో అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీక్ మనకి FCRA వచ్చే సూచన ఉందని అంటున్నారు. సో ఐ థింక్ అది వచ్చేటానికి ఇది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. దే డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ బిల్స్ టు పాస్. అందుకనే అమిత్ షా గారు కూడా ఒక రకంగా కామ్ అయిపోయారు, ఎందుకంటే ఈ బిల్స్ పాస్ చేయడం ఇంపార్టెంట్ అని. రైట్ సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ వీక్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ అండి.